మరి పార్టీ అధ్యక్షులు నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ గారు సంప్రదించినటువంటి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై కీలక చర్చలు. తొలిసారి పవన్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లాలో జోరుగా వైసీపీ బస్సు యాత్ర. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్న మంత్రులు. ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర. 75 కోట్లు విడుదల చేశామన్న మంత్రి సీతక్క. రాష్ట్రపతి శీతాకాల విడిదికి సర్వం సిద్ధం. రేపు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి. వర్షపు నీటితో కళకళలాడుతున్న జలపాతం. కోర్తాళానికి పోటెత్తుతున్న అయ్యప్ప భక్తులు. మా పార్టీ మరి ఈరోజు 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ను రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్ మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. అత్యాశ, అసూయతో జగన్ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల భూములిచ్చిన వేల మంది రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే 3 నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తామంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. రైతుల త్యాగం వృధా కాదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. గాంధీభవన్లో సోమవారం కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నియామక మండలి పీఎస్సీ ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పీఎస్సీ సమావేశమవుతూ ఉండడంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీఎస్సీ సమావేశంలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ భేటీలో 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రస్తుత రాజకీయాలపైనే చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 21వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసీ భేటీ జరగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇండియా కూటమి, రానున్న సార్వత్రిక ఎన్నికలు, ఆ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములు, వాటికి గల కారణాలపై విశ్లేషణ వంటి పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క ప్రకటించారు. మేడారంలో త్వరలో నిర్వహించబోయే జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర నిర్వహణకు 75 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. జాతర నిర్వహణలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు మంత్రి సీతక్క. జాతర సజావుగా జరిగేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. చెప్పేసి వెంటనే టెండర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. టెండర్స్ కూడా కాల్ చేయడం జరిగింది. కొన్ని ఏదైనా లోకల్గా నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి ఐటీడీఏలు కానీ ఇతరత్ర వర్క్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా నామినేషన్ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా మేము ఎక్కడ కూడా రూల్స్ కానీ నిబంధనలు కానీ గతం నుంచి వచ్చినటువంటి పద్ధతులు కానీ విరుద్ధంగా పోకుండా సాధ్యమైనంత తొందరలో చాలా వరకు క్వాలిటీగా ఉండే రకంగానే స్వాస్థ్య ప్రాతిపదికన కూడా చేయాలనే అటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినాం. అయితే పెద్ద వర్కులు స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా, కానీ ఈ జాతరకు అందించగలుగుతామా లేదా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉంది. కాబట్టి ఏదేమైనా వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ కానీ, ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, ఆర్టీసీ కానీ, లేకుంటే ఇరిగేషన్ సంబంధించి కానీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూసీ సంబంధించిన కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తూ, ఎందుకంటే భక్తులు ఇప్పటికీ వస్తున్నారు కాబట్టి వారెవరికి కూడా ఇబ్బంది జరగకుండా నిరంతరం. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ అంతస్తులో ఉన్న కార్యాలయంలో కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్ గ్రేషియా పెంపుపై తొలి సంతకం చేశారు. తెలంగాణకు హరితహారం ద్వారా ఇప్పటిదాకా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వైసీపీ నాయకులు ప్రజలకు వివరించారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజద్ భాషా, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. అపూర్వ సహోదరులిద్దరు కూడా వారి కలయిక నందిగామ మొత్తం కూడా ప్రతి గ్రామం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొదమ సింహాలు మొత్తం కూడా నందిగామ టౌన్ ని ఈ జనం చూస్తే నాకు తెలిసి డాక్టర్ గారి మీద ఎవరు కూడా నామినేషన్ కూడా వేయరనుకుంటా. ఎవరు వచ్చినా ఎంతమంది కలిసి వచ్చినా నందిగామలో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరో కూడా ఆపలేరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరితరం అది గమనించమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అనే ఒక గజ దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎస్సీ ఎస్టీ బీసీలను మింగేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీలను తేలికగా చూశాడు. రాజ్యాంగబద్ధమైన హక్కులు కాలరాశాడు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. చట్టాలను వారి చుట్టాలుగా వాడుకున్నాడు. అందుకనే దయచేసి మన హక్కులు కాపాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు కుట్ర చేస్తున్నారని పోసాని కృష్ణమురళి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కేవలం కమ్మవాళ్లే ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడని ఆరోపించారు. ఎన్టీఆర్ మద్యపానంపై నిషేధం విధిస్తే చంద్రబాబు తిరిగి తీసుకొచ్చాడని అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక పోటు పొడిచాడు, ఎన్టీ రామారావును చంపేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత గొప్పగా పరిపాలిస్తాడో అంటే ఫస్ట్ మళ్ళా మద్యపానం కావాలి తీసుకురా. ఈ ఎదవే ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళా మద్యపానం పెడితే అతను మెల్లిగా మద్యపానం అసలు ఉండాలే, అసలు తీసే కొద్ది ప్రాబ్లం అవుతుంది. తన చెంచా కదా, తన శిష్యుడు కదా, మనీ కదా, అదే పేపర్, అదే నోరు, అదే జర్నలిస్టు. నువ్వేమన్నా నిన్నదా అమ్మలక్కలు తిట్టావా? ఇప్పుడే మళ్ళీ ఇది వస్తే మన మీ ఇన్కమ్ కోసం నీ ప్రేమికుడైన శిష్యుడి కోసం ఉంచి పర్లేదు అని అతను దాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ తీవ్రత ఉద్యమాన్ని నాశనం చేశారు. నెక్స్ట్ మనోడు చంద్రబాబు నాయుడు ఒక పోటు పొడిచాడు, ఎన్టీ రామారావును చంపేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత మోపిదేవి వెంకటరమణకు అసెంబ్లీ సీటు తప్పనిసరిగా కేటాయించాలని సీఎం జగన్కు మత్స్యకార నాయకులు విజ్ఞప్తి చేశారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణకు ఖచ్చితంగా కేటాయించాలని కోరారు. తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కేటాయించి మంత్రివర్గాల్లో స్థానం ఇవ్వాలని చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం. మోపిదేవి వెంకటరమణ గారు అమ్మటి మేమందరం 2011లో పార్టీలోకి వచ్చాం. ఆయనతోనే అడుగుజాడలో నడిచాం. రేపల్లి నియోజకవర్గంలో ఆయనకి కొంచెం ఇన్ఛార్జి తీసేటప్పుడు కొంచెం బాధాకరం అనిపించింది. కనుక రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ మా అగ్నికుల క్షేత్రాలు ఉన్న ఎక్కువగా ఉన్న ఏరియాలో ఆయనకి సీట్ ఇచ్చి మళ్ళీ గెలిపించుకుని వస్తాం. మీరు ఖచ్చితంగా మీ సీఎం దీంట్లో క్యాబినెట్లో మళ్ళీ కూర్చోబెట్టుకోవాలని మా విన్నపం. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ రాష్ట్రంలో మా సామాజిక వర్గం వెనకబడి రాజకీయంలోనో ఆర్థికంగానో చాలా వెనకబడి ఉంది. గత ప్రభుత్వాలు కాకుండా మిమ్మల్ని నమ్ముకొని మా సామాజిక వర్గం అంతా మీ అమ్మటే ఉంటున్నారు. కనుక మాకు 4-5 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో మమ్మల్ని కూడా తీసుకెళ్లి అసెంబ్లీలో కూర్చోబెట్టి మా సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాల్సింది చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ నెల 21న చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వైసీపీ బహిష్కృత నేత కంచేటి సాయిబాబు తెలిపారు. అన్ని మండలాల నుండి భారీగా వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరబోతున్నామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతోనే వైసీపీని వీడుతున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఆధారాలతో వివరిస్తానని కంచేటి సాయిబాబు తెలిపారు. మరి మణిహారంలా ఉందో రాజధాని, మన కళ్ళకన్నటువంటి రాజధాని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో అమరావతిని మరి ప్రపంచ స్థాయి రాజధాని చేయాలని చెప్పి ఆయన ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయానికి గత 4 సంవత్సరాల నుంచి తూట్లు పడిచి మరి ఆయన వేసినటువంటి రోడ్లు కానీ మరి వంతెనలు కానీ ఎన్నింటిని కూడా పూడ్చి ఆఖరికి ఇనుము మొక్క కంకర ఇసుక సైతం అమ్ముకొని దొంగిలించి అమ్ముకొని మరి
మనందరం కూడా రోజు న్యూస్ పేపర్లో ఈరోజు కూడా న్యూస్ పేపర్లో చూసాం. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా ఎవరు చేశారో ఎవరు చేపిస్తున్నారో మీ అందరికీ తెలుసు. మరి మన ప్రాంత ప్రజానికా యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా మేము ఇంకా అలాగే చాలా కార్యక్రమాలు, ఒకటి కాదు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చాలా. మరి గతంలో ఏ ప్రభుత్వం, మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. మరి ఆ రోజు ఇంత ప్రజా వ్యతిరేకత ఆయన ఎప్పుడూ తెచ్చుకోలేదు. కారణాలు ఏమైనా కూడా ఆయన రైతు పక్షపాతిగా మనం కాదన్నా కూడా అంత ఒప్పుకొని తీరాలి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ఓ కార్యకర్తను స్తంభానికి కట్టేసి కొట్టారు. 2 రోజుల క్రితం దొరవారి సత్రం మండలంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అసమ్మతి వర్గం నిర్వహించిన సమావేశంలో చిల్లకూరుకు చెందిన దువ్వూరు రాకేష్ రెడ్డి ప్రసంగించారు. అయితే ఎమ్మెల్యే సంజీవయ్యపై డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కార్యకర్తలు నాశనం చేస్తున్నారు సార్, కొట్టి చంపేస్తారు సార్. వీళ్ళు స్వలాభానికి తెలుగుదేశం వాళ్ళకి అమ్ముడు పోతారు, ఇంకొక ప్యాకేజీ వాళ్ళకి అమ్ముడు పోతారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళతో కొడుస్తారు. ఎదవ నా కొడుకులు నాలేసుకొని కూడా దానికి 5 రూపాయలు తీసుకోలేదా? నేను సత్యం చేస్తాను, నువ్వు రావచ్చేద్దు. లోఫర్ నా కొడుక నన్ను తీసుకుని కట్టేస్తావా? ఇంకో చూసుకో, వదిలేని చెప్తాం. పెట్టుకున్నావు నువ్వు రాకేష్ రెడ్డితో, నేను కూడా రెడ్డినే మగోడినే. రా చల్లకూరలో ఇంక చూసుకుందాం. రోజు చల్లకూరలోనే వస్తా. నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యి, నేను నీకేం చేయాలో చేస్తా, చేసి చూపిస్తా. చేస్తా. రాకేష్ రెడ్డి ఇంటి వద్ద నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్కు సత్యనారాయణ రెడ్డి అనుచరులు తాళాలు వేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన రాకేష్ రెడ్డి తండ్రి విజయులు రెడ్డిపై దాడి చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న రాకేష్ రెడ్డిని విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. గ్రామ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాల్సిన కంకర క్వారీలు రైతులకు, గ్రామాల ప్రజలకు శాపంగా మారాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మంతని దేవునిపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన శ్రీనివాస కంకర క్వారీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. క్వారీ ఆవరణలో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను బ్లాస్టింగ్ చేయడంతో మంతని దేవునిపల్లి గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బ్లాస్టింగ్ చేసే సమయంలో రాళ్లు ఎగిరిపడి పంట పొలాల్లో పడుతున్నాయి. చేతికొచ్చిన పంట సైతం పూర్తిగా నాశనమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ చేయడంతో చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోరుబావులు కూలిపోయి బోరుబావులు పనిచేయకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు కంప్లైంట్ చేసినా వారు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కంకర క్వారీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అయ్యప్ప స్వాముల భజన కార్యక్రమంలో అపశృతి జరిగింది. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో భజన కార్యక్రమంలో చిందులు వేస్తూ ఉండగా గుండెపోటుతో గోవిందమాలలో ఉన్న దాకారపు శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందాడు. నంద్యాల జిల్లా సుగాలిమెట్ట వద్ద పొలంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. హైదరాబాద్కు చెందిన వ్యక్తి మహానంది దర్శనానికి వెళ్తూ ఉండగా ఆ వ్యక్తికి ఇక్కడ నేనున్నానని అమ్మవారు చెవిలో చెప్పిందని తెలిపారు. 2 రోజులుగా సుగాలిమెట్ట వద్ద వెతగ్గా అమ్మవారి విగ్రహం బయటపడింది. విగ్రహం బయటపడడంతో సుగాలిమెట్ట ప్రాంతం భక్తులతో కోలాహలంగా మారింది. పెద్ద ఎత్తున గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇది ఉంటుంది పాత విగ్రహం అయితే పాతది కాదన్న, ఇదంతా ఇది ఆల్రెడీ కాలో కొడేటప్పుడు 2-3 గంటల పైప్ లైన్ ప్లానింగ్ కాదు. గుంతలు అంటే పొక్కలైతే లేపించినాడంట. ఆ మనిషి మానంది పోతాడు. ఇక్కడ నంద్యాలలో ఉంటాడు. మా అబ్బాయిని పిల్లల్ని చూద్దామని వచ్చాను. పోతుంటే ఈ ఏరియా దాటేమో ఇట్లా ఏరియాకి వచ్చినట్టు బహుశా 70-80 పోతుండే కదా. ఈ ఏరియా దాటి జస్ట్ ఎవరికెళ్ళేటప్పటికి ఎవరైనా నేను ఇక్కడ ఉన్నాను దాటి వెళ్ళిపోతున్నావు అనే వాయిస్ వినిపించింది నాకు. వెంటనే నాకు అరే వెనక్కి తిప్పు ఎవరు పలకరించని చెప్పి మళ్ళీ బండి వెనక్కి తిప్పాను. ఆ ఎదురేదో ఊరు అక్కడ దాకా వెళ్ళిపోయాం. అప్పటికే
నాకు తిప్పండి మా అబ్బాయి తీసుకొచ్చాను. నీకు ఏమైనా వినపడుతున్నాను, ఇక్కడికి వచ్చి నిల్చున్నాను, నీకు ఏమైనా వినపడుతుందంటే మా అబ్బాయి నాకేం వినపడలేదు, నాకు మాత్రం వినపడుతుంది, నేను ఇక్కడే ఉన్నాను అని. ఎవరో తెలియదు, ఏమీ తెలియదు, ఇక్కడ ఉన్నానని ఇది చెప్తాను. సరే ఆ రోజు సాయంత్రం మళ్ళీ వచ్చాను నేను మా అబ్బాయి, మొత్తం తిరిగాం. వైబ్రేషన్ అయితే వస్తుంది తప్ప ఏ సౌండ్ లేదు. అలాగ అయిపోయింది. 2 రోజుల తర్వాత నేను మామూలుగా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటాను. నాకు అమ్మవారి పూజ నాకు ఆల్రెడీ తెలుసు. మా అమ్మవారి పూజ చేసుకోవడం నేను అదే పని చేస్తుంటాను. ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటాను. ఆదివారం నాడు తీయించమని చెప్పి, ఎవరు నువ్వు ఎక్కడ ఉంటావంటే దాని అంబికాదేవి అని చెప్పింది. ఎక్కడ ఉంటానో ఇక్కడికి వచ్చాక చెప్తాను. ఆదివారం వాళ్ళందరూ వచ్చిన తర్వాత స్వామి ఎక్కడ అని అడిగితే ఇక్కడే కూర్చొని జపం చేశాను. జపం చేస్తే అక్కడ అని చూపించింది. అక్కడికి వెళ్ళి స్పాట్ పెట్టాను. పెడితే వాళ్ళు ఒక ఇంటికి గుర్తుకు పెట్టుకున్నారు. జేసీబీని పిలిపించి తవ్వి విగ్రహం పాతగా ఉంది కదా స్వామి, నాకు తెలియదు కదా అదేమి. అసలు నా ఏరియా అయినది కాదు. చాలామంది అడుగుతారు ఈ మాట. పాతగా ఉంటున్నారు, కొత్తగా. డ్రగ్స్ రహిత తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తున్నామని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ షాండిలే తెలిపారు. న్యాబ్ గ్రేహౌండ్స్ ఆక్టోపస్ తరహా టీఎస్ న్యాబ్ మారాలన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. త్వరలో డ్రగ్స్ టెస్ట్ కిట్స్ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ల ఇన్స్టెంట్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ తీసుకొస్తామన్నారు. విద్యా సంస్థలు, సినీ ఐటీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామన్నారు సందీప్ షాండిల్య. బార్స్, పబ్స్, రేవ్ పార్టీల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను బలోపేతం చేస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక వజ్రాల వ్యాపార సముదాయం సూరత్ డైమండ్ బోర్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి ఇది కేంద్రంగా మారనుంది. ముడి వజ్రాలు, పాలిష్డ్ వజ్రాలతో పాటు ఆభరణాల వ్యాపారానికి సూరత్ డైమండ్ బోర్స్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తుంది. సూరత్ అంటేనే వజ్రాలకు ప్రసిద్ధి. వజ్రాల వ్యాపారాన్ని కొన్ని రెట్లు పెంచే లక్ష్యంతో ఈ డైమండ్ బోర్సును అపూర్వ రీతిలో నిర్మించారు. ఎగుమతి దిగుమతుల కోసం అత్యాధునిక కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, రిటైల్ జ్యువెలరీ వ్యాపారాల కోసం జ్యువెలరీ మాల్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ సేఫ్ వాల్ట్స్ సదుపాయాన్ని ఈ భవన సముదాయంలో ఏర్పాటు చేశారు. తమిళనాడులో కురుస్తున్న వర్షాలతో పలు జలపాతాలు నీటి జరులతో కళకళలాడుతున్నాయి. అయ్యప్ప దర్శనానికి శబరిమలై వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో కేరళ, తమిళనాడులోని పలు దేవాలయాలు సందర్శించడం పరిపాటి. అలా తెన్కాశీకి వచ్చిన అయ్యప్ప భక్తులు ఈ జలపాతాలను ఎంజాయ్ చేస్తున్నారు. తెన్కాశీలోని కొర్తాళం జలపాతాన్ని చూసేందుకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సుక్మా జిల్లాలో బెద్రేలో సిఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ సుధాకర్ రెడ్డి మరణించారు. కానిస్టేబుల్ రాము అనే మరో జవాను తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో రాయ్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సిఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వారాంతపు సంత జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పొంచి ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. ఈ దాడి అనంతరం 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల కోసం సిఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు, కోబ్రా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా కంపెనీలో జరిగిన పేలుడులో 9 మంది చనిపోయారు. మరో 10 నుంచి 15 మంది గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రిలో చేర్చారు. బొగ్గు గనుల్లో పేలుడు జరిపే పదార్థాలను ప్యాకింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి 9 మంది అక్కడికక్కడే మరణించారు. శరీర భాగాలు పేలిపోయి చెల్లాచెదురుగా పడ్డాయి. నాగ్పూర్లోని బజార్గావ్ ప్రాంతంలో సోలార్ ఇండస్ట్రీలో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. భారీ ఎత్తున పోలీసులను ఫ్యాక్టరీ వద్ద మోహరించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి రక్షణ శాఖకు ఎక్స్ప్లోజివ్స్ సరఫరా అవుతూ ఉంటాయి. నాగపూర్లోని బజార్గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో ఉదయం పేలుడు సంభవించిందని, కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ సమయంలో జరిగిన పేలుడులో 9 మంది చనిపోయారని నాగ్పూర్ రూరల్ పోలీస్ అధికారి తెలిపారు. మృతుల్లో 6 మహిళలు ఉన్నారు. నాగ్పూర్ ఫ్యాక్టరీలో పేలుడు పట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఆయన. మారువేషాలతో మారు పేర్లతో ఏకంగా 4-5 రాష్ట్రాల్లో మహిళలు మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు పట్టుబడ్డాడు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారినని, ఆర్మీ డాక్టర్నని, న్యూరో సర్జన్ అని ఫోజు కొడుతూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలు సహా పలు ప్రాంతాల్లో 6-7 మంది మహిళలను పెళ్లి చేసుకున్న కశ్మీరీ యువకుడిని ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భువనేశ్వర్లో అరెస్టు చేశారు. అతన్ని సయీద్ ఇషాన్ బుఖారీ అలియాస్ ఇషాన్ బుఖారీగా గుర్తించారు. అతడు జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లా వాసి. మారు పేర్లతో, దొంగ సర్టిఫికెట్లతో ఒకచోట న్యూరో స్పెషలిస్ట్గా, మరో చోట ఆర్మీ డాక్టర్గా, ఇంకో రాష్ట్రంలో పీఎంఓ అధికారిగా, ఎన్ఐఏ హై ర్యాంకింగ్ అధికారులతో అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటూ బుఖారీ ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఒడిశా జైపూర్ జిల్లా ధర్మశాల ప్రాంతంలోని నెల్పూర్లో ఆ యువకుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద 100కు పైగా విదేశీ నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు, ఐడి కార్డులు, ఏటీఎం కార్డులు, బ్యాంకు చెక్కులు, ఆధార్ కార్డులు, విజిటింగ్ కార్డులతో పాటు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కరోనా వైరస్ ఇప్పుడప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. 2 సుదీర్ఘమైన లాక్డౌన్ల తర్వాత దాని ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే కొత్త వేరియంట్లతో అది కంగారు పెట్టిస్తూనే ఉంది. ఒకదాని తర్వాత మరొక కొత్త వేరియంట్లతో తన కోరల్ని చాస్తూ ప్రపంచ దేశాలను ఆందోళన గురిచేస్తోంది. ఇప్పుడు తాజాగా JN1 అనే మరో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. చైనాలో ఈ కొత్త వేరియంట్ కేసులు పుట్టగొడుగులా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది భారత్లోనూ చొరబడింది. JN1 కేసును డిసెంబర్ 8న కేరళలో కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. जो प्रशासनिक रिकॉर्ड में भी नहीं కరోనా వైరస్ దాదాపుగా అంతమైపోయిందని ప్రపంచం భావిస్తున్న తరుణంలో ఇప్పుడప్పుడే మళ్ళీ కొత్త వేరియంట్లు పుట్టుకురావడం మరోసారి యావత్ మానవాళిని భయంలోకి నెట్టేస్తోంది. దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్న వేళ కేరళలో కొత్త వేరియంట్ నమోదు కావడం భయపెడుతోంది. కేరళలో వెలుగు చూసిన ఈ JN1 సబ్ వేరియంట్ తొలిసారి అమెరికాలో గుర్తించగా ప్రస్తుతం చైనాలో భారీగా కరోనా కేసులు నమోదు కావడానికి కారణమైంది. అయితే మన దేశంలో మాత్రం తొలిసారి ఈ JN1 వేరియంట్ను గుర్తించారు. ఈ JN1 సబ్ వేరియంట్కు BA.2.86 వేరియంట్గా కూడా పిలుస్తారు. ఈ JN1 సబ్ వేరియంట్ మొదటిసారిగా సెప్టెంబర్ 2023లో అమెరికాలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గుర్తించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన పెరుగుతోంది. ఈ కోవిడ్ సబ్ వేరియంట్ JN1ను డిసెంబర్ 8వ తేదీన కేరళలో కనుగొన్నారు. 79 ఏళ్ల మహిళలో లక్షణాలు కనిపించడంతో ఆమె శాంపిళ్లను తీసుకుని ల్యాబ్కు పంపించి పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ను గుర్తించారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మనుషుల రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. కేరళలో వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. గతంలో సింగపూర్లో ఉన్న ఒక భారతీయ యాత్రికుడు కూడా JN1 సబ్ వేరియంట్ బారిన పడ్డాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి అక్టోబర్ 25వ తేదీన సింగపూర్కు వెళ్ళాడు. అయితే స్థానికంగా కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ ఈ వేరియంట్ కేసులేమీ నమోదవ్వలేదని రిపోర్ట్స్ వెల్లడించాయి. కోవిడ్ వేరియంట్ అయిన BA.2.86కు JN1 సబ్ వేరియంట్ ఈ వేరియంట్ ద్వారా ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరడం తీవ్రమైన అనారోగ్యానికి గురి కాలేదని వైద్యాధికారులు చెబుతున్నారు.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.